ఈఎన్టీ రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు. ఏషియన్ ఈఎన్టీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ సెంటర్, హైదరాబాద్. టీడీపీ మేనిఫెస్టో పైన ప్రశ్న స్పందించడానికి షేక్ ఆసిఫ్ గారు ఉన్నారు. వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. చెప్పండి, ఈరోజు ప్రజలు మభ్యపెట్టే విధంగా టీడీపీ మేనిఫెస్టో ఇచ్చారు, అసలు ఏం చెప్తారు? అది గతంలో కూడా ఇచ్చారు. 600 హామీల మేనిఫెస్టో ఏమాత్రం అమలు చేశారో మీ అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు బీజేపీ, తెలుగుదేశం వాళ్ళు కూడా సతమతం అవుతున్నారు. ఈ యొక్క మేనిఫెస్టో ఏంటి, ఈ యొక్క మేనిఫెస్టోలో ఎన్ని అమలు అవుతాయా లేదా అన్నట్టుగా వాళ్ళు కూడా సంకేతాలు పడి ఉన్నారు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఏదైతే ప్రజలకు అనుగుణంగా ప్రజలకు అవసరాలు ఏదైతే ఉన్నాయో అవసరాలను బట్టి పొందుపరిచిన మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. మేము వాలంటీర్కి సంబంధించి గతంలో విమర్శ చేశారు, ఈరోజు 10,000 చేస్తామంటున్నారు. అంటే గతంలో విమర్శించిన వ్యక్తి ఈరోజు ఇటువంటి హామీలు ఇవ్వడం దీని గతంలో కూడా వాలంటీర్లకి ఈ యొక్క గోను సంచులు మోసే ఉద్యోగం అన్నారు. అలాగే టైంకి వెళ్ళి ఇళ్ళకి తలుపులు కొడతారు. వీళ్ళు ఇదొక ఉద్యోగం అని చెప్పిన వాళ్ళు ఈరోజు 10,000 ఇస్తానంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ తేవడం కరెక్ట్ అనమాట. దానికి వాళ్ళు ఒప్పుకొని వాళ్ళు ఈరోజు 10,000 ఇస్తానని చెప్తున్నారు. అంటే దాన్ని మీరు అర్థం చేసుకోవచ్చు. మొన్న చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇచ్చి శ్రీలంక చేసేస్తా అన్నారు. మళ్ళీ ఈరోజు నేను కూడా పథకాలు ఇస్తానని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇస్తేనేమో శ్రీలంక, వీళ్ళు ఇచ్చే పథకాలతోనేమో సింగపూర్ అయిపోద్దా? మీరు ఆలోచించండి. కేవలం బూటకు మాటలు, అబద్ధాల హామీలు, ఏదో పొద్దున ఒక మాట సాయంత్రం ఒక మాట మాట్లాడుతూ ఈ యొక్క మాయకూటమిగా ఏర్పడి ముందు ప్రజల్ని మోసం చేసే విధంగా, ప్రజల్ని మాయ మాటలు చెప్పే విధంగా ముందుకు వస్తున్నారు. ఈ ప్రజలు ఎవరు నమ్మరు. వాళ్ళు కరోనా కష్టకాలంలో తెలంగాణలో వాళ్ళ ప్రాణాల కోసం భయపడి తెలంగాణలో తలదాచుకునే వాళ్ళు ఈ యొక్క రాష్ట్ర ప్రజల శ్రేయస్సు ఏం కోరుకుంటారు? దీన్ని చెప్పండి సార్, మీకు వస్తున్న ఆదరణ ఖచ్చితంగా ఎమ్మెల్యే అభ్యర్థి మీరేనంటారు? దేవుడి దయ, ఈ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో నేను తప్పకుండా భారీ మెజార్టీతో గెలుస్తాను. గ్యారంటీగా వైఎస్ఆర్సీపీ ప్రభంజనం వచ్చుద్ది. తప్పకుండా 175కు 170 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పేసి మీడియా సంస్థ తెలియజేసుకుంటున్నాను. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 43వ డివిజన్ కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఐరన్ యార్డ్లో ప్రతి ఒక్క షాపుకి వెళ్ళి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాం. వాళ్ళందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అనేక అభివృద్ధి చేయడం జరిగింది. వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఇక్కడ అన్ని రోడ్లు వేపించి, అలాగే ముఠా కార్మికుల కోసం టాయిలెట్స్ అన్ని కట్టించి, అలాగే వాళ్ళకి ఒక విశ్రాంతి భవనాన్ని కూడా నిర్మించడం జరిగింది. తప్పకుండా ఈ యొక్క ఐరన్ యార్డ్లో ఏదైతే అవసరాలు ఉన్నాయో అవసరాలకు అనుగుణంగా మేమందరం ముందుకెళ్తాం. తప్పకుండా ఇక్కడ అసోసియేషన్ సభ్యులతో కలిసి వాళ్ళకి ఏదైతే అవసరాలు ఉన్నాయో అవసరాలు తీర్చే విధంగా ముందుకెళ్తాం. తప్పకుండా ఇది ప్రజాపాలన, ఇది సంక్షేమ పాలన. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ ఒక్క అవసరం కూడా ఆ అవసరానికి మనం అనుగుణంగా ముందుకెళ్లే విధంగా మేము అన్ని విధాలుగా ఇక్కడ ఉన్న అసోసియేషన్ సభ్యులకి అండగా ఉంటాం. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళందరూ వ్యాపారస్తులు ఆనందంగా ఉండే విధంగా మేము వాళ్ళందరికీ తోడుగా ఉంటామని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే కొంతమంది కావాలని చెప్పి దుష్టప్రచారం చేస్తున్నారు. ఇక్కడ అభివృద్ధి ఏం జరగలేదని చెప్పేసి ఇక్కడ అభివృద్ధి చూసి వాళ్ళు వచ్చి మాట్లాడాలని చెప్తున్నాను నేను. ఇక్కడ అనేక విధాలుగా గతంలో ఐరన్ యార్డ్కి రావాలంటే నానా అవస్థలు పడేవాళ్ళు. ఇక్కడ ముఠా కార్మికులు కూడా లారీలు దిగబడిపోయి అనేక అవస్థలు పడుతుండేవాళ్ళు. మరి శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి చెందడం జరిగింది. వాళ్ళందరూ చాలా ఆనందంగా ఉన్నారు. ఇంకా కొన్ని చాలా చిన్న సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు కూడా పరిష్కరించాలని చెప్తే తప్పకుండా మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే తప్పకుండా నేను ఆ సమస్యల మీద పరిష్కరిస్తాను. అలాగే నాకు మీ ఆశీర్వాదం కావాలి. మీరందరూ నాకు ఫ్యాన్ గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలని చెప్పేసి వాళ్ళని కోరడం జరిగింది. తప్పకుండా వారి అందరి దీవెనలు నాకు ఉంటాయని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.